అయ్యో అయ్యో నేను చూసాను వెంకటకి తెలిస్తే ఏంటి శివ ఇది పావురాలేకలతో తయారు చేసిన పడింది. అమ్మాయిలు వస్తున్నారు, త్వరగా తీసుకురండి. ఇక్కడే ఎక్కడో పడింది. తెల్ల దొరసానుల్లో ఉన్నారు, పంటల చొక్కాలు వేసుకుని. అదిగో వాళ్ళ చేతిలో ఉంది. అది మాది లేదుగా, ఆ చేతిలో ఉందిగా, ఈ చేతిలో లేదుగా. ఇప్పుడు అది ఇస్తారా లేదా? ఏమండే ఇది మీ బంతని, ఇందులో మీ పేరు పచ్చబొట్టు పుడుతుందా? అందులో పచ్చ పడిచినా పడకపోయినా అది మాది. వీళ్ళు నాటకాలు వేసేవాళ్లే. ఓ అవునే, మేము నాటకాల వాళ్ళమేనే. రే యువరాణి, నమస్కారం అండి. నమస్కారాలు యువరాణి గారు. ఎందుకని జమీందార్ గారు తోటలోకి వచ్చారు? జమీందార్ తోట స్నానానికి వచ్చాం, తెలియకిటి వచ్చాం కదరా? అవును. నిన్న నువ్వు చాలా బాగా నటించావు. ధన్యవాదాలండి. నా స్నేహితులు నీ నటన చూడలేదు, ఒకసారి ఇప్పుడు నటించి చూపిస్తావా? మీరు చూడాలని చెప్పండి యువరాణి, ఇప్పుడు ఇక్కడే నటించి చూపిస్తాను. మీ స్నేహితులందరూ చూడాలంటే నాటకం వేసే చోటుకు రావాల్సిందే. కోతి, అమ్మగారు అడుగుతున్నారుగా, యాక్ట్ చేయి. కోతి గీతి అన్నామంటే పళ్ళు రాళ్ళ కొడతాను. ఎవరిని కోతి అంటున్నావు? చప్పిడి ముక్కు చీవిడి ముక్కు, ఎక్కువ మాట్లాడారంటే గుడ్లు పీకేస్తా. చింపంజీ, ఏంటి ఓవర్గా పోతున్నావు? అమ్మగారు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసుగా. ఎవరు? మీ అమ్మగారా? ఏమైవుద్ది? మేము తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? మీ అమ్మగారు అమ్మాయి పోతే. రే కొండముచ్చు, ఆపరా, ఏంట్రా ఎక్కువగా వాగుతున్నావు? రే ఇప్పుడు నువ్వు నటిస్తావా లేదా? ఒక ఉంగరం బహుమతిగా ఇచ్చావని ఎక్కడ పడితే అక్కడ నటించాలా? కుదరదు పో. నాటకం చూడాలంటే నాటకం వేసే చోటుకొచ్చి చూడు. అదొద్దులేసి ఎక్కడ పడితే అక్కడ నటించమనకూడదు. నాటకాల వాళ్ళకు కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. పదరా. నాటకం చూడాలనుకుంటే రంగస్థలం దగ్గరికి రండి. వచ్చేటప్పుడు కొండ ముచ్చులు కూడా తీసుకురండి. శివా ఆగు. పోతా. రండి యువరాణి, రండి. యువరాణి వారు వచ్చారయ్యా, కూర్చోండి. యువరాణి జమీందారిని కొండ ముచ్చు గుంపుతో పాటు వచ్చింది. ఎలా నెట్టు రావాలో ఏమిటో. శివా మనల్ని చూస్తే షాక్ అయిపోతాడు. తక్షణ కర్తవ్యం. నాటకాల వాళ్ళంటే ఏంటో చూపిద్దాం. ఇంకా స్టార్ట్ చేయలేవే. మా ఆటని పాటని మెచ్చుకోవడానికి వేదిక మీదకి వచ్చేసారా? నేను నీకు బహుమతి ఇవ్వడానికి వచ్చాను. ఓ, బహుమతులు మేము తీసుకోంగా. నేను మీకు ఇచ్చే తీరాలి. కానీ బహుమతి తీసుకోవటం నాకు నచ్చదే. తను నచ్చదంటున్నాడు కదా, నాకివ్వండి. నేను ఈయనకే ఇవ్వాలి. తను బహుమతి వద్దంటున్నాడు కదా, నాకివ్వండి. లేదు, నేను ఈయనకే ఇస్తాను. తను వద్దంటుంటే బలవంతంగా ఇస్తానంటారేంటి? నాకివ్వండి. తను బహుమతి ఇస్తానంటారేంటి? గొచ్చండి, గొచ్చండి. ఏదో సూది గుచ్చుతుందనుకుంటే గురప గుచ్చింది.